వెల్కమ్ టు తెలుగు వన్. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా బ్యూరోక్రసీపై ప్రజలు, పార్టీల కార్యకర్తలు విరుచుకుపడటం, సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడటం అంతకుముందు మనం ఎన్నడూ చూసి ఎరగం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితికి ప్రధాన కారకులు నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్య కారకులు. ఐఏఎస్, ఐపీఎస్లను కులాలుగా విడదీసి తమకు కావలసిన వారికి ముఖ్య శాఖలు కట్టబెట్టి ఇష్టం లేని వారిని వేధింపులకు గురి చేయటం జగన్ జమానాలో సర్వసాధారణమైంది. కొలువు తీరిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర గ్రూప్ స్థాయి అధికారులు స్వామి భక్తి ప్రదర్శించడంలో పాలేరుతనానికి పరాకాష్ఠకు చేరింది. ప్రశ్నించిన ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను వేధించటం, అక్రమ అరెస్టులు, ఆయా శాఖల్లో రూల్ పొజిషన్కు విరుద్ధంగా దిగజారి బరి తెగించిన ప్రవర్తన, ఉన్నత న్యాయస్థానాల తీర్పులను లెక్క చేయకపోవటం, కోర్టుకు పిలిపించి బోనులో నిలబెట్టి గడ్డి పెట్టినా కూడా చలనం లేకుండా దున్నపోతు మీద వాన మాదిరి మొద్దుబారిన మెదళ్లతో ప్రభుత్వ పెద్దలకు పాచి పని చేయటానికి అలవాటు పడ్డ అధికారులపై ఐఏఎస్, ఐపీఎస్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ముఖ్య పెద్దలకు ఊడిగం చేయటం ప్రజల్లో, నాటి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్లో తీవ్ర కోపము, వ్యతిరేకతకు ప్రధాన కారణం. కొద్ది రోజుల క్రితం ఏపీలో జరిగిన అధికారుల బదిలీల పోస్టింగ్ విషయంలో అధికారిక టీడీపీ కార్యకర్తల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యాయి. ఆయా అధికారులు నాడు ఏమేం పనికిమాలిన పనులు చేశారో ఆధారాలతో సహా సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఫలితంగా ఇద్దరు అధికారుల ప్రాధాన్యతను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకు ముందు ఎన్నడూ అధికారులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. దీనికి కారకులు ఎవరు? బ్యూరోక్రసీకి మన రాజ్యాంగంలో రక్షణ కల్పించబడింది. ముఖ్యమంత్రో, మంత్రో పలానా పని చేయండి అంటే రూల్ పొజిషన్ ప్రకారం అలా చేయటం కుదరదు అని నోట్ ఫైల్ రాస్తే ఆ అధికారికి రాజ్యాంగ రక్షణ దొరికినట్టే. మరి ఎందుకు నో చెప్పలేకపోతున్నారు? తలాపాపం తిలా పిడికిడు అన్నట్టు రాజకీయ నాయకుల అవినీతిలో ఓటాలు కోరుకోవటంతో నో, కుదరదు అని ఎందుకు చెబుతారు? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాజ్యాంగానికి విధేయులుగా మెలగాల్సిన సివిల్ సర్వెంట్లో అనేక మంది అక్రమాల్లో మునిగి తేలుతుండటం, రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మలై ఆడుతుండటం సర్వత్రా చర్చనీయాంశాలవుతున్నాయి. ప్రజాసేవకులుగా పనిచేయాల్సిన ఉన్నతాధికారుల్లో వృత్తి నిబద్ధత, నైతికత, నీతి నిజాయితీలు తరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మొన్న ఈ మధ్య ఆవేదనాత్మకంగా స్పందించారు. 75% ఐఏఎస్లు అవినీతిపరులు, అసమర్థులు, మొద్దుబారిన మనుషులు, పని దొంగలు. మిగిలిన 25%తోనే పాలనా వ్యవహారాలను నడిపించాల్సి వస్తుందని ఒక ముఖ్యమంత్రి నాతో అన్నారంటూ తన అనుభవాలను దువ్వూరి గుర్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే సమర్థులు, సచ్చీరుడైన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఎందరు ఉన్నారంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమే. ఐపీఎస్లతో పాటు ఇతరేతర అఖిల భారత సర్వీసులోని చాలామంది నైతిక నిష్ఠ మేడిపండు చందమే. రాజ్యాంగ నిబంధనలను కాలదన్ని రాజకీయ పెత్తందారులకు పాదసేవలు చేస్తున్న అధికారులకు నేడు లోటేమీ లేదు. గడచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్ అరాచక పాలనకు పక్కా తాళాలు వాయించిన ఐఏఎస్లు కాకీల సిగ్గుమాలినతనం గురించి ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మొదలు శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, ఎస్ఎస్ రావత్, ప్రవీణ్ ప్రకాష్, కృష్ణబాబు, ప్రద్యుమ్న వంటి ఐఏఎస్ అధికారులు ఎందరో జగన్ పార్టీ తాబేదారులుగా తీవ్ర విమర్శల పాలయ్యారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో ప్రారంభిస్తే వైకాపా వీరభక్త ఐపీఎస్లు కోకొలులంటూ కథనాలు వెలువడ్డాయి. అధికార పక్షాలతో అంటగాగి ప్రజా ప్రయోజనాలకు సమాధి కట్టిన అధికారులు యావత్ సమాజానికి చీడపురుగులు. అటువంటి వారిని ఖచ్చితంగా ఏరిపారేయాల్సిందే. తెల్లదొరల దాష్టికాలకు దన్నుగా పుట్టుకొచ్చిన వ్యవస్థే ఇండియన్ సివిల్ సర్వీస్. అందులోని అధికారుల జులుం భారత స్వతంత్రోద్యమాన్ని నీరుగార్చేందుకు వారు చేసిన ప్రయత్నాలపై అప్పట్లో ప్రజాగ్రహం పోటెత్తింది. నిరంకుశ ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారానికి స్వతంత్ర భారతంలో చోటు ఉండకూడదని రాజ్యాంగ సభ సభ్యులు అనేకులు గట్టిగా పట్టుబట్టారు. జాతీయ సమగ్రతను రక్షించుకోవటానికి అఖిల భారత సర్వీసులు అవసరమంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ వాదించారు.
సుపరిపాలన వారధులుగా రాణించగలరనే సదుద్దేశంతో ఐఏఎస్, ఐపీఎస్ వంటి వారికి ఆయన ప్రాణం పోశారు. చట్టబద్ధంగా విధులు నిర్వహించే క్రమంలో ఎదురయ్యే అవరోధాల నుంచి ఉన్నతాధికారులకు రక్షణ కల్పించేందుకు రాజ్యాంగంలోనే అనేక నిబంధనలను ప్రత్యేకంగా పొందుపరిచారు జాతి నిర్మాతలు. ఆ మేరకు నిష్పక్షపాతంగా నిర్భీతితో బాధ్యతలు నిర్వర్తించి ప్రజల మన్ననలను పొందటం అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారి కర్తవ్యం. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు ఏదైనా చేయమంటే కుదరదని నిష్కర్షగా చెప్పగలిగిన ఐఏఎస్లు గతంలో ఉండేవారు. ఆనాటి విలువల వెన్నుముక వంగిపోయిన దరిమిల అవినీతి నేతల మోచేతి నీళ్లకు వెంపర్లాడే ఉన్నతాధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. 2018 నుంచి 2023 జూన్ నెలాఖరుకు మధ్యలో దేశవ్యాప్తంగా 216 మంది సివిల్ సర్వెంట్లపై సిబిఐ కేసులు నమోదైనట్లు కేంద్రమే నిరుడి వెల్లడించింది. ప్రజాధనాన్ని పంచుకు తింటున్న నాయకుల చేతి పనిముట్లుగా దిగజారిపోయిన అధికారులతో పౌర సేవల్లో నాణ్యత లేదు. ఆ దుస్థితి తప్పాలంటే రాజకీయ రాకాసి పట్టులోంచి సివిల్ సర్వీసులను తప్పించే విధంగా సమగ్ర సంస్కరణలు సాకారం కావాలి. అప్పుడే భారత ప్రజాస్వామ్య భావన పునాదుల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థ ప్రతిష్ట నిలబడుతుంది. ప్రజాశ్రేయస్సుకు అదే రక్షణ కవచం అవుతుంది.